అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ వయసు 40 పైబడిన సునంద డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని గంట నుండి తయారవుతుంది. ఎన్నడూ లేనిది గత పక్షం రోజుల నుండి ఆఫీస్కి వెళ్లే ముందు మేకప్ విషయంలో చాలా శ్రద్ధ పెడుతూ ఉండడం, పెదాలకు లిప్స్టిక్ వేసుకోవడం, తల నెరిసిన దగ్గర తెల్ల వెంట్రుకలు అవుపడకుండా రంగు వేయడం చూస్తున్నా 15 సంవత్సరాల కుషాల్కు ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకు మమ్మీ ఎన్నడూ లేనిది ప్రత్యేకించి తయారవుతుంది? ఈ విషయం గురించి మమ్మీని అడుగుదామంటే కొడుతుందేమో అని భయం. అక్కను అడుగుదామని నిర్ణయించుకున్నాడు కుషాల్. కుషాల్ అక్క పేరు వినిత. తాను డిగ్రీ చదువుతుంది. తన రూమ్లో టేబుల్ వద్ద నోట్స్ రాసుకుంటుంది వినిత. తన రూమ్లోకి కుషాల్ రావడం చూసి తలెత్తి కుషాల్ కళ్ళలోకి ఏంటి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది వినిత. అక్కయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. మమ్మీతో చెప్పొద్దు, ప్రామిస్ అని వినితకు ఎదురుగా చెయ్యి చాపాడు కుషాల్. అలాగే లేరా అని చేతిలో చెయ్యి వేసి ఇక చెప్పరా అంది వినిత. అక్కయ్య, మమ్మీ ఈ మధ్య ఆఫీస్కి వెళ్లే ముందు ప్రత్యేకంగా తయారవుతుంది. నాకు ఎందుకో అనుమానంగా ఉంది. మా ఫ్రెండ్స్ అదోలా కామెంట్స్ చేస్తున్నారు, భరించలేకపోతున్నా అని గుసగుసగా చిన్నగా చెప్పి వినీత మొహంలోకి చూశాడు కుషాల్. కుషాల్, నాకు కూడా అనుమానంగానే ఉందిరా. ఈ మధ్య ఆఫీస్ నుండి లేటుగా వస్తుంది. ఎందుకు లేట్ అయింది మమ్మీ అంటే ఏదో కుంటి సాకులు చెబుతుంది. ఒక పని చేయి, డాడీతో చెప్పు, తానే చూసుకుంటాడు అని చిన్నగా గుసగుసగా సమాధానం చెప్పింది వినిత. సరే అని తల ఊపి బయటికి వెళ్ళాడు కుషాల్. వెళుతున్న కుషాల్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ గతంలోకి వెళ్ళింది వినిత. ప్రసాద్, సునందలు ఇద్దరు ఉద్యోగులే. ప్రసాద్ రెవెన్యూ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్, సునంద పంచాయతీ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్. వారి 20 సంవత్సరాల కాపురంలో అన్యోన్యమైన దాంపత్యంలో వినిత, కుషాల్ ఇద్దరు పిల్లలు. కుషాల్ 10 చదువుతూ ఉండగా వినిత డిగ్రీ చదువుతుంది. ప్రసాద్, సునందల కాపురంలో అవంతిక రూపంలో అనుకోని తుఫాన్ వచ్చింది. అవంతిక ప్రసాద్ డిగ్రీ క్లాస్మేట్. అవంతిక భర్త చనిపోవడంతో భర్త ఉద్యోగం అవంతికకు ఇచ్చారు. ప్రసాద్ పనిచేస్తున్న ఆఫీసులో పోస్టింగ్ ఇవ్వడం పాత పరిచయం కాస్త ముదిరి అతి తొందరగా అవంతికకు కనెక్ట్ అయ్యాడు ప్రసాద్. అవంతికకు కనెక్ట్ అయిన నాటి నుండి ఇంటికి ఆలస్యంగా రావడం, ఒక్కొక్కసారి రాత్రులు ఇంటికి రాకపోవడంతో ప్రసాద్ ఇంటికి ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడో ప్రసాద్ పనిచేస్తున్న ఆఫీసులో పనిచేస్తున్న ఓ ఫ్రెండ్ ద్వారా ప్రసాద్ అవంతికల విషయం సునందకు తెలియడంతో ఇంటిలో సునందకు ప్రసాద్కి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సునందపై చీటికి మాటికి చెయ్యి చేసుకునే వరకు దారి తీశాడు ప్రసాద్. ప్రతిరోజు సూటిపోటి మాటలతో ప్రారంభమై ప్రసాద్ సునందపై చేయి చేసుకోవడం, సునంద ఏడుస్తూ పడుకోవడం, పిల్లలు కూడా బాధపడుతూ పస్తులు పడుకోవడం ఆ కుటుంబంలో నిత్యం పరిపాటి అయ్యింది. ఆఫీసుకు తయారై వెళ్తున్న ప్రసాద్ వద్దకు కుషాల్ వచ్చి, డాడీ, నేను మీతో స్కూల్ వరకు వస్తాను, నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళండి అని ప్రసాద్ కళ్ళలోకి చూశాడు కుషాల్. ఏమంటాడో అని. ఏం నాన్న, స్కూల్ బస్ ఈరోజు రావడం లేదా అని ప్రశ్నించాడు ప్రసాద్. డాడీ, నాకు మీతో మాట్లాడే ముఖ్యమైన పని ఉంది అని ప్రసాద్ వెంట నడిచాడు కుషాల్. ప్రసాద్ బైక్ స్టార్ట్ చేయడంతో కుషాల్ ప్రసాద్ వెనక కూర్చున్నాడు. బైక్ కొద్ది దూరం వెళ్ళాక చుట్టుపక్కల ఎవరూ లేని చోట డాడీ బైక్ను ఆపండి అన్నాడు కుషాల్. బైక్ను రోడ్డు పక్కకు తీసుకెళ్లి చెట్టు నీడన బైక్ని ఆపాడు ప్రసాద్. కుషాల్ బైక్ దిగి ప్రసాద్ ఎదురుగా నిలబడి కళ్ళల్లో నీరు ఉబికి వస్తూ ఉండగా, డాడీ, ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. ఏడ్పుతో నోటమాట రాక ప్రసాద్ వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు కుషాల్. ఏమైంది నానా అని కుషాల్ భుజం మీద చెయ్యి వేసి లాలనగా ప్రశ్నించాడు ప్రసాద్. డాడీ, మమ్మీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. తాను ఈ మధ్య అదోలా తయారవుతుంది అన్నాడు కుషాల్. అదోలా అంటే అని ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు ప్రసాద్. గంటల కొద్దీ మేకప్ కావడం, రోజు ఆఫీస్ నుండి ఇంటికి ఆలస్యంగా రావడం, నా ఫ్రెండ్స్ అందరూ నా వైపు అదోలా చూస్తూ కామెంట్ చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే మమ్మీ మీద నాకేదో అనుమానంగా ఉంది డాడీ అని కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు కుషాల్. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. నీవు చదువు మీద శ్రద్ధ పెట్టు, ఇటువంటి విషయాలు పట్టించుకోకు. పద, నేను స్కూల్ వద్ద డ్రాప్ చేస్తాను అని బైక్ స్టార్ట్ చేశాడు ప్రసాద్. కుషాల్ను స్కూల్ వద్ద డ్రాప్ చేసి తాను ఆఫీస్కి వెళ్ళాడు ప్రసాద్. ప్రసాద్ ఆఫీస్కి వచ్చాడే కానీ పనిపై మనసు పెట్టలేకపోతున్నాడు. సిగరెట్ తీసి వెలిగించి ఆలోచనలో పడిపోయాడు ప్రసాద్. సునంద ఎందుకలా ప్రవర్తిస్తుంది? ప్రతిరోజు తనతో గొడవపడే సునంద గత 10 రోజుల నుండి తన జోలికి రావడం లేదు. ఎందుకని? సునంద ఏదైనా తప్పు చేస్తుందా? చెయ్యకపోతే ఎన్నడూ లేనిది మేకప్లేమిటి? ప్రతిరోజు ఇంటికి లేటుగా వస్తుందని పిల్లలు చెబుతున్నారు. తాను ఈ మధ్యకాలంలో సునందను సరిగా గమనించలేదు. పిల్లలు చెప్పింది నిజమే అయితే సంఘంలో తన పరిస్థితి ఏంటి? తన ఫ్రెండ్స్ అందరూ చూసే జాలి చెప్పులు, వంకర మాటలు భరించగలడా? సునంద తప్పు చేసింది అని తెలిస్తే తాను బతకడమే వృధా అని ఆలోచిస్తూ సిగరెట్ చురుక్కుమని కాలడంతో సిగరెట్ పీకని పారవేసి పనిలో పడ్డాడు ప్రసాద్. సాయంత్రం 5 కావస్తూ ఉండడంతో చకచకా ఫైళ్లు సర్దేసి బీరువాలో పెట్టి తాళం వేసి ఇంటికి బయలుదేరాడు ప్రసాద్. ఇంటికి వచ్చి చకచకా బట్టలు విప్పి ఫ్రెష్ అప్ అయ్యి హాలులో కూర్చున్నాడు ప్రసాద్. వినిత, కుషాలులు ఒకరి తర్వాత ఒకరు 10 నిమిషాల తేడాతో ఇంటికి వచ్చారు. హాలులో వారికంటే ముందే వచ్చి కూర్చున్న తండ్రిని చూసి వారు ఆశ్చర్యపోయారు. ప్రతిరోజు సాయంత్రం 5:30లోపు ఆఫీసు నుండి వచ్చే సునంద సాయంత్రం 6:30 అయినా రాకపోవడంతో అసహనంగా పచారులు చేయసాగాడు ప్రసాద్.
ఏమాత్రం మేకప్ చెరిగిపోకుండా టిప్ టాప్గా వస్తున్న సునందని చూస్తూ మొహం ఎర్రబారగా అలాగే చూస్తూ ఉండిపోయాడు ప్రసాద్. ప్రసాద్ని చూసి కూడా చూడనట్లు మొహం తిప్పుకొని బెడ్రూమ్లో దూరి బట్టలు మార్చుకుని ఫ్రెష్ అప్ అయ్యి టీ కాచుకుని తాను ఒక్కటే టీ తెచ్చుకుని హాలులో కూర్చొని టీ తాగసాగింది సునంద. తనను ఏమాత్రం పట్టించుకోకుండా టీ తాగుతున్న సునందను చూసి, ఏం నీకు మనుషులు కనిపించడం లేదా అని అరిచినట్లు కోపంగా ప్రశ్నించాడు ప్రసాద్. ఏం ఇప్పుడు ఏమైందని అలా అరుస్తున్నారు అని చాలా కూల్గా ప్రశ్నించింది సునంద. ఇంత సమయం దాకా ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నావు, ఎందుకు లేట్ అయ్యింది ఇంటికి రావడానికి అని కోపంగా ప్రశ్నించాడు ప్రసాద్. ఇన్ని రోజులు బట్టి మీకు ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో నాకు అందుకే అవుతుంది అంది సునంద. యూ ఈడియట్, మాటకు మాట జవాబిస్తావా అని సునంద వెంట్రుకలు పట్టుకుని తల వంచి కొట్టాడు ప్రసాద్. పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న వినీత కల్పించుకుని, మీ ఇద్దరి వల్ల మేము బయట తల ఎత్తుకోలేని పరిస్థితి మాది. మీ కడుపులో పుట్టినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవారం, కానీ మీ చేష్టలు మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే ఇంకా ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తుంది. చీ అని తన రూమ్లోకి వెళ్ళి దడాలున్న తలుపులు మూసుకుంది వినీత. వినీత అన్న మాటలతో ఒక్కసారిగా మౌనం దాల్చి చేష్టలుడిగి అలాగే ఉండిపోయారు సునంద ప్రసాదులు. ఈ గొడవ జరిగిన నెలకి అవంతికతో తెగదెంపులు చేసుకుని ప్రస్తుతం పనిచేస్తున్న ఆఫీసు నుండి వేరే ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ప్రసాద్. ఆఫీసు వదిలాక ఆఫీస్ నుండి నేరుగా బార్ షాప్కి వెళ్ళి మందు తాగి ఇంటికి వచ్చి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ గడపడం దినచర్యగా మారింది ప్రసాద్కి. దసరా సెలవులు రావడంతో వినీత కుశాలులు అమ్మమ్మ ఇంటికి వెళ్ళడంతో ఇంటిలో ఆ ఇరువురే ఉన్నారు, సునంద ప్రసాదులు. ఆఫీస్ టైం ముగియడంతో ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ మందు సోడా చికెన్ 65 కొనుక్కొని వచ్చాడు ప్రసాద్. అప్పటికి ఆఫీస్ నుండి ఇంటికి చేరుకుంది సునంద. ప్రసాద్ అవంతిక దగ్గర ఎప్పుడైతే తెగదెంపులు చేసుకున్నాడో అప్పటి నుండి ఎలాంటి ఆలస్యం లేకుండా ఇంటికి చేరుకుంటుంది సునంద. కానీ సునంద టైంకు ఇంటికి చేరుతుందన్న విషయం కానీ యథావిధిగా ఉంటుందన్న విషయాన్ని గమనించే స్థితిలో లేడు ప్రసాద్. ఇంతకు ముందులాగే తను ఉంటుంది అనుకుంటున్నాడు. స్నానాధికాలు ముగించుకుని హాలులో కూర్చుని ఫుల్ బాటిల్ ఓపెన్ చేసి మందులో సోడా కలుపుకొని వెంట 4 పెగ్గుల మందు తాగి మాట్లాడసాగాడు ప్రసాద్. ఏమే సునంద, నేను తప్పు చేశానని నువ్వే అదే పని చేస్తావే? చెడు తిరుగుళ్ళు తిరిగిన నిన్ను కేవలం పిల్లల కోసం మాత్రమే నీతో కలిసి ఉంటున్నాను, అంతే తప్ప నీతో కలిసి కాపురం చేయాలని కాదు. నీవెన్నడూ ఇక నా దానివి కాలేవు. దొంగ మొహందానా. వంట రూమ్లో కూరగాయలు తరుగుతున్న సునంద ఇక ప్రసాద్ మాటలు విని భరించలేక ఒక గ్లాస్ తీసుకొచ్చి ప్రసాద్ ఎదురుగా పెట్టి, నాకు కూడా మందు పోయింది అని ఎదురుగా కూర్చుంది. అయిపోయిందా తిట్టడం? నేను తప్పు చేశానేమోననే అనుమానంతో సహించలేక మందు అలవాటు చేసుకుంటున్నావు. మీది కేవలం అనుమానం మాత్రమే, కానీ ఆ తప్పే నిజం చేశారు. ఆ తప్పే మీరు చేస్తే న్యాయం, నేను చేస్తే అన్యాయం అనిపిస్తుంది కదూ. న్యాయం ఎవరికైనా ఒకటేనండి. మగాళ్ళు తప్పు చేస్తున్నారని ఆడవాళ్ళు తప్పులు చేయడం మొదలు పెడితే మన వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది, పిల్లలు అన్యాయం అయిపోతారు. ఇక నేనెందుకు అలా ప్రవర్తించానో మీకు తెలియాలి. నేను మేకప్ వేసుకోవడం, ఆఫీస్ నుండి ఇంటికి లేటుగా రావడం, మీలో అనుమానం కలిగించడం, ఇదంతా మీ పుత్రికారత్నం వినీత ఆలోచన. తాను ఏది చెబితే అలా చేశాను. ఇందులో తనకు తెలియకుండానే కుశాల్ తన పాత్రను పోషించాడు. మీకు అనుమానం కలిగించేలాగా వాడు మాట్లాడాడు. నేను ప్రతి సాయంత్రం నా ఫ్రెండ్ సునీతతో కలిసి వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. అంతేకాని నేను ఏ తప్పు చేయలేదు. ఇకపోతే నీ ఫ్రెండ్ అవంతికకు మళ్ళీ పెళ్లి చేయండి. ప్రతి వ్యక్తికి తోడు అనేది ఉండాలి, కానీ సంఘం దృష్టిలో ఆమోదితమై ఉండాలి. ఆ తోడు అనైతిక సంబంధాల వలన సంఘం దృష్టిలో నలుగురిలో నగుబాటు, నేరుగా కాకపోయినా చాటుమాటుగా రకరకాలుగా అనుకుంటారు. ఇది జగమెరిగిన సత్యం. డాడీకి బుద్ధి చెప్పాలంటే ఈ రకంగా చేయకు తప్పదు అని నన్ను బలవంతంగా ఒప్పించింది మీ టీనేజ్ కూతురు వినీత. ఏది ఏమైనా నా కాపురం కాపాడుకోవడానికి అలా ప్రవర్తించానే కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. తప్పైతే నన్ను క్షమించండి అని ఏడవసాగింది సునంద. సునంద మాటలు విని తాగినదంతా దిగిపోయి లేచి సారీ సునంద అని సునంద ఒడిలో తలపెట్టుకుని ఏడవసాగాడు ప్రసాద్. సునంద తన చేతులను ప్రసాద్ తలపై చేతులు వేసి తన వైపుకి హత్తుకుని సున్నితంగా నిమరసాగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.